శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 4వ తేదీ ఏప్రిల్ నెల 2026 సంవత్సరం శనివారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి బుధ రాహువుల యొక్క సంచారం బాగుంది. రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. బహుళ ప్రయోజనాలు కలుగుతున్నాయి. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుంటాయి. ఆర్థిక రంగం చాలా బాగుంటుంది. మాట తీరు చాలా బాగుంటుంది. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. అలాగే మీకు విలువ బాగా పెరుగుతుంది. ఏదైనా ఉద్యోగ జీవితంలో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి అంటే అది ఏలినాటి శని ప్రభావం అనే అనుకోండి. ఈ శనిగారి ప్రభావం చేత కానీ గురువు గారి యొక్క శుభ ఫలితాలు లేకపోవడం వల్ల కానీ కొంచెం ఈ శనిగారికి తైలాభిషేకం చేసుకోవాలి. గురువు గారికి కూడా అభిషేకాలు చేసుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ దెబ్బలు తాకే విషయంలో కర్ర దెబ్బలు, కత్తి దెబ్బలు, రాయి దెబ్బలు, మొనదేలినటువంటి వస్తువుల విషయంలో వాటిని బట్టి ఏదైనా దెబ్బలు తగిలేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే భూమి తగాదాలు ఉంటాయి. ఏదైనా ఆస్తులకు సంబంధించిన తగాదాలు ఉంటాయి. కోర్టు కేసులు ఉండడానికి అవకాశం ఉంది. పెద్ద మనుషుల పంచాయతీల అవకాశం ఉంది. ఏది సమస్యగా అనుకున్నా మీరు కుంగిపోవడం జరుగుతుంది. అసలు ఇది నాకు సమస్య కానే కాదు, వస్తే రానివ్వండి, పోతే పోనివ్వండి అనేటటువంటి మనోధైర్యం మీ మనస్సులో ఉన్నట్టయితే తప్పనిసరిగా ఈ పరిస్థితులన్నిటినీ జయించుకుంటూ ముందరికి వెళ్తారు అని చెప్పి మరీ తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఎప్పుడైనా కానీ శుక్రాచార్యుల వారు రాశిలో ఉన్నారు, చంద్రుడు సప్తమంలో ఉన్నారు. కళాకారులకి చాలా బాగుంటుంది. కళలలో మంచి అభివృద్ధి చెందుతారు. కళల పట్ల సంతృప్తి కలుగుతుంది. అలాగే కళలలోనే కొంచెం ఉత్తమమైన స్థితికి, ఉన్నతమైన స్థితికి వెళ్తారు అని కూడా చెప్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చేయండి. శనిగారికి తైలాభిషేకం చేయించండి. అలాగే గురువుగారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింత శోభాయమానంగా మీ జీవితం ఈ రోజున ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారు కానీ, అలాగే రవి కానీ, కుజుడు కానీ, 3 గ్రహాలు విడివిడిగా చాలా మేలు చేస్తుంది. వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా బాగున్నారు. ద్వితీయంలో ఉన్నటువంటి గురువుగారు చాలా బాగున్నారు. అన్ని విధాలుగాను జీవితం ఆశాజనకంగా ఉంది. షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు. ఎంతో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ అనుకూలత మీకు మీ జీవితాశయాన్ని నెరవేరడానికి పనికొస్తుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేర్చుకోవడానికి పనికొస్తుంది. ఆత్మస్థైర్యం పెరగడానికి కూడా ఈ గ్రహస్థితులు బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నాయి. కుటుంబం బాగుంటుంది. మీ మాట తీరు బాగుంటుంది. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కూడా మీరు అంత ఎక్కువగా ఇబ్బంది పడిపోని అవసరం లేదు. బానే ఉంది. ఉద్యోగ జీవితం బాగుంది. వ్యాపార జీవితం బాగుంది. లాభాల బాటలో ఉన్నారు. ఇంకా ఏమి కావాలండి? అన్ని విధాల అద్భుతాలే కనిపిస్తూ ఉన్న కారణం చేత ఇక ఎటువంటి భయము పడవలసిన అవసరం లేదు. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చదువుకోండి. పూర్వం నుంచి కొనసాగుతూ ఉన్నటువంటి శుభ ఫలితాల పరంపర ఇప్పుడు కూడా జరుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ మిథున రాశి వారికి ఎన్ని రోజులుగానో చాలా బాగుంటోంది గ్రహస్థితి అని చెప్తూ వస్తున్నాను. అలాగే శనిగారి యొక్క స్థితి సంచారం కానీ, గురుగారి యొక్క స్థితి సంచారం కానీ చాలా బాగుంటున్న కారణం చేత మీకు చాలా వరకు అనుకూల పరిస్థితులు వస్తున్నాయి. అలాగే లాభస్థానంలో కూడా ఇంకా కుజుని యొక్క సంచారము, రవి యొక్క సంచారము కూడా జరుగుతుంది. ఈ అననుకూలమైనటువంటి గ్రహాలు ఏవైనా ఉన్నాయా అంటే నవమ స్థానంలో బుధ రాహువులు, దశమ స్థానంలో శనిగారు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. అనుకూలంగా ఉండేటటువంటి సమయం మటుకు చాలా కాలం నుంచి వెన్నాడుతూ వస్తోంది. అదే కొనసాగింపబడుతోంది. రాశిలో ఉన్నటువంటి గురువుగారు, తృతీయంలో ఉన్నటువంటి కేతువు, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, దశమంలో ఉన్నటువంటి రవి గారు, అన్ని విధాల రాజకీయ పరంగా బాగుంటుంది. రాజకీయ నాయకులకి బాగుంటుంది. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు వస్తూ ఉంటాయి. ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు లాభాల రూపంలో మీకు కనిపిస్తూ ఉంటాయి. సంతానం చాలా బాగున్నారు. కుటుంబం బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది. మాతృవర్గ రీత్యా కూడా బాగుంది. కానీ
ఈ స్థిర చిరాస్తుల వృద్ధి విషయంలో మటుకు కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రుణభారాల విషయంలో కూడా రుణాలు అంత తొందరగా వసూలయ్యేటటువంటి పరిస్థితి కనబడబోవడం లేదు. వివాహాది శుభకార్యాలు బాగున్నాయని చెప్పచ్చు. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీ కష్టానికి గుర్తింపు ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక పరిహారాల విషయంలో పెద్దలకి సేవ చేయండి, గురువులకి సేవ చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. మరింత ఆశాజనకంగా మీకు జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారం బాగుంది. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. ఇక మిగతా గ్రహాలు ఏవి కూడా అంత శుభకరమైన ఫలితాలని ఇవ్వబోవడం లేదు. కుటుంబ రీత్యా జాగ్రత్తలు తీసుకోండి. అన్నదమ్ములతో జాగ్రత్తగా మొసలండి. అలాగే ఈ స్థిర చరాస్తుల వృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకోండి. చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఎవరైనా అడ్వాన్సులు ఇచ్చి ఉన్నట్టయితే స్థలాలు కొనడానికి, పొలాలు కొనడానికి, ఇల్లు కొనడానికి, ఇంకా వేరే ఇతరత్ర స్థిర చరాస్తులు ఏమైనా కొనడానికి ఉన్నట్టయితే కొద్ది రోజులు వాయిదా వేసుకుని మళ్ళీ తర్వాత మీ పెట్టుబడులని కొనసాగించండి. లేదా ఆ తర్వాత మిగతా ధనము ఇంకా కొంచెం వ్యవధానం తీసుకుని ఇవ్వమని చెప్పండి, ఇస్తాము అని చెప్పండి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలు అనేది తెలియజేస్తున్నాను. ధనాన్ని బాగా ఖర్చు చేస్తారు. దైవం మీద కాలాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుంటారు. ఇది మీకు చాలా ఆనందించదగ్గ విషయంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా కొంచెం మానసికమైన ప్రశాంతత ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక పిత్రార్జితాల విషయంలో అధిక జాగ్రత్తలతో కూడి ఉండాలి. కోర్టు కేసులు, పెద్ద మనుషుల పంచాయతీలు, పిత్రార్జితం చేతికి రాకపోవడం, ఇలా ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవలసి ఉన్నదో అన్ని రకాలుగాను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ భూమి తగాదాలు కానీ, ఆస్తి తగాదాలు కానీ, ఏవైనా సరే తగాదాలకి సంబంధం అంటే మటుకు మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. శని, కుజ, రవి ఈ 3 గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా పఠించండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు కానీ, రాశిని చూస్తూ ఉన్నటువంటి బుధ రాహువులు కానీ అంతగా శుభకరమైన ఫలాలని ఇవ్వబోవడం లేదు. కానీ లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు కానీ, తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు కానీ, నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కానీ ఈ 3 గ్రహాల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయి. కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏంటంటే లగ్నంలోనూ సప్తమంలోనూ చెడ్డ గ్రహాలు ఉన్నాయి. అలాగే అష్టమ స్థానంలో శని, కుజ, రవిలు ఉన్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ఈ అశుభ గ్రహాల కలయిక అన్నమాట. శారీరక పరమైనటువంటి కష్టం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి కనిపిస్తుంది. పబ్లిక్ రిలేషన్స్ కూడా అంతగా బాగుండవు. స్నేహితులు కానీ, బంధువులు కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. స్నేహితులతో అయినా, బంధువులతో అయినా ఆచితూచి వ్యవహరించండి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్త, కోర్టు కేసుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా దెబ్బ తగలడం విషయంలో కూడా, ఏదైనా కత్తిపోట్లు, కర్రపోట్లు ఇలాంటివి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎలర్జీ ఏదైనా ఉండడానికి కూడా అవకాశం ఉంది. అనారోగ్యం సూచితము, ఔషధ సేవ సూచితము. గురువుగారి యొక్క స్థితి సంచారం చేత లాభాల బాటలో ఉన్నారు. అయితే లాభాల విషయంలో అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనము మిమ్మల్ని ఆనందింపజేస్తుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం కూడా మీకు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. కానీ కోర్టు కేసుల విషయంలో కానీ, భూమి తగాదాల విషయంలో కానీ ఏమీ మన అన్నే కదా, మన తమ్ముడే కదా అని మటుకు ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. నవగ్రహాల హోమం చేయడానికి ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి ఉండడం కోసం రాహుకేతు స్తోత్రపారాయణాలు చేసుకోవడము, పూజలు చేసుకోవడము ఇలాంటివన్నీ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇష్టదేవత ఆరాధన చేయండి. ఇవన్నీ ఏ పరిహారము చేసినా కూడా మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పరిహారాలు చేసుకోవడం తప్పనిసరి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కన్యరాశి వారికి సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శనిగారు కానీ, కుజుడు కానీ, రవి కానీ చాలా ఇబ్బందులకి గురి చేస్తున్నారు. నిజానికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధ రాహువులు ఇద్దరు బాగున్నారు, మంచి ఫలితాలు ఉంటాయి.
మరి మిగతా వాటిట్లలో ఉన్న గ్రహాలు ఏమన్నా అనుకూలిస్తున్నాయి అంటే ఒక అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు తప్ప ఇక ఏ గ్రహాలు అనుకూలించబోవడం లేదు. మరి ఇంత అననుకూలంగా ఉన్న పరిస్థితుల మధ్య ఏ విధంగా బాగుంటుంది అంటే ఏ విధంగానూ బాగుండదు. మీరు శాంతి పూజలు చేసుకుంటేనే బాగుంటుంది, మానసికమైన ప్రశాంతత ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఏమాత్రం వీలున్నా ఒక్కసారి మీరు ఈ హోమాలు చేసుకోండి, నవగ్రహ హోమాలు చేసుకోండి, ఇష్టదేవతారాధన చేయండి, శివుని యొక్క కుటుంబ చిత్ర పటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి. అనేక విధాల మీకు ఆత్మసంతృప్తి పెరుగుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దాన ధర్మాలు పెరుగుతాయి. కుటుంబ జీవితంలో కొంచెం అశాంతి ఉండడానికి అవకాశం ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగా తగ్గుతాయి, వాటి మీద మీరు ఆశ పెట్టుకోవద్దు. అలాగే సంతానం పట్ల ఓర్పు వహించి ఉండండి. రుణభారాలు తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి. ఏదైనా చర్మానికి సంబంధించి రక్తానికి సంబంధించి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. ఎలర్జీస్ ఏమైనా ఉండడానికి అవకాశం ఉంది. ఔషధ సేవ కనిపిస్తూ ఉంది. అలాగే ఏదైనా ఈ కుజ శని రవి అనగానే ప్రమాదాల విషయం కానీ, ఏదైనా ఆపరేషన్స్ విషయం కానీ, అనారోగ్య విషయం కానీ, ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితుల్ని ఇచ్చేటటువంటి గ్రహస్థితులే. తప్పనిసరిగా ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి అని మరొకసారి తెలియజేస్తున్నాను. తులారాశి, తులారాశి వారికి ఎన్ని రకాలుగా బాగుండాలో అన్ని రకాలుగానే బాగుంది. మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం, ప్రత్యేకంగా చెప్పుకోకర్లా. ఇప్పుడు రాశిలో చంద్రుడు చాలా బాగున్నారు, లాభస్థానంలో కేతువు బాగున్నారు, నవమ స్థానంలో గురుగారు బాగున్నారు, అలాగే షష్ఠ స్థానంలో శనిగారు బాగున్నారు, కుజుడు బాగున్నారు, రవి బాగున్నారు. వెరసి 6 గ్రహాల యొక్క సంచారం చాలా చాలా బాగుంది. అయితే ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, వ్యక్తిగత జీవితం బాగుంటుంది, జీవిత భాగస్వామి బాగుంటారు, పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగుంటాయి. పాత రుణాలు తీర్చివేయగలుగుతారు, కొత్త రుణాలు తీసుకోవడానికి ఎవరైనా మీకు ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నది. అలాగే దూర ప్రాంతాలని సందర్శిస్తారు, ఆలయాలకు వెళ్తారు, ఆలయ సందర్శన చేస్తారు. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమిటి అంటే శని కుజ రవి 3 గ్రహాల యుతి మీనరాశిలో జరిగింది. రుణభారాలు తగ్గినట్టే తగ్గి పెరగడానికి అవకాశం ఉంది. అలాగే ఏదైనా రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి, మరింత శుభకరంగా ఉంటారు మీరు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి ఏ గ్రహాల అనుకూలత ఉంది అని చెప్పడానికి లేకుండా ఉంది. అన్ని గ్రహాలు వ్యతిరేకంగానే ఉన్నాయి. హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఆశ్రమాలకు వెళ్ళండి, ఆలయాలకు వెళ్ళండి, గురు దర్శనం చేసుకోండి, దైవ దర్శనం చేసుకోండి, సేవ చెయ్యండి, పెద్దలకి చెయ్యండి, గురువులకి చెయ్యండి, అతిథి అభ్యాగతులకి చక్కగా వాళ్ళకి ఆదరించండి. వీలైనంత వరకు దానం చేయండి. ఏదో ఒక్క వస్తువు దానం చేసినా పర్వాలా, ఒకరికి భోజనం పెట్టినా కూడా పర్వాలా, అది కూడా అన్నదానమే. మన శక్తికి మించి చెయ్యమని ఎవరు చెప్పరు, శక్తికి లోబడే చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మీరు ఒక్కరికి అన్నం పెట్టినా, ఒక్కరికి వస్త్రదానం చేసినా, ఒకరికి విద్యాదానం చేసినా, ఒకరికి ధనం ఏదన్నా ధన రూపేణ సహాయం చేసినా, ఏదైనా వాక్కు రీత్యా ఎవరికన్నా రికమెండేషన్ చేసినా, ఏది చేసినా మీకు విపరీతమైనటువంటి పుణ్యమే వస్తుంది. ఇక్కడ అన్ని గ్రహాల యొక్క వ్యతిరేక ఫలితాల వల్ల వచ్చేటటువంటి సమస్యలని ఎదుర్కోవడానికి వీలుగా మీకు ఈ దానాలు ఉపయోగపడతాయి. అలాగే హోమం కూడా ఉపయోగపడుతుంది. వీలైనంత వరకు ఈ పరిహారాలు చేయడానికే ప్రయత్నం చేయండి, మనశ్శాంతితో ఉంటారు. ధనుసు రాశి, ధనుసు రాశి వారికి అన్ని విధాలుగాను బాగుంది అనే చెప్పాలి. తృతీయ స్థానంలో బుధుడు బాగున్నారు, రాహు బాగున్నారు. అలాగే పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. సప్తమ స్థానంలో గురువు గారు బాగున్నారు. లాభ స్థానంలో చంద్రుడు బాగున్నారు. ఇంకా ఏమి కావాలండి? 5 గ్రహాలు బాగున్నాయి అంటే చాలా అద్భుతమైన ఫలితాలే. ఇంత అద్భుతమైన ఫలితాలని మీరు చక్కగా ఆస్వాదిస్తారు. అన్నింట్లలోనూ మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. ఉద్యోగ జీవితం బాగుంది, లాభాల బాటలో బాగున్నారు. అలాగే పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగున్నాయి. వివాహాది శుభకార్యాలు కుదరడానికి చాలా వరకు అవకాశాలు కనిపిస్తున్నాయి.
అన్నదమ్ముల సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎన్ని విధాలుగా మీరు ప్రశాంతంగా ఉండాలో అన్ని విధాలుగానూ ప్రశాంతంగానే ఉంటారు, అభివృద్ధి మార్గంలో ఉంటారు. దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి, మరింతగా బాగుంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఏర్పడుతూ ఉన్నటువంటి శని, రవి, కుజ ఈ 3 గ్రహాల యొక్క ఫలితాలు విడివిడిగా తీసుకుంటే చాలా బాగున్నాయి. అలాగే ద్వితీయ స్థానంలో బుధుడు బాగున్నారు, చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, దశమ స్థానంలో చంద్రుడు కూడా బాగున్నారు. అంటే ఇన్ని గ్రహాలు బాగున్నాయి, చాలా మంచి రోజులు ప్రారంభమయ్యాయి అని చెప్పచ్చు. అలాగే ఉద్యోగ జీవితం చాలా బాగుంది, వ్యాపార జీవితం చాలా బాగుంది, భార్యాభర్తల అన్యోన్యత కూడా బాగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఏదైనా అవమానాలు అపనిందలు ఎదురైనా మిమ్మల్ని కొంచెం స్వాంతన పరిచే వాళ్ళు మీ పక్కన ఉంటారు. కొన్నాళ్ళు దీన్ని ఓర్చుకో, నిదానంగా మనం ఇలాంటి వాటికి జవాబు చెప్దాము అని చెప్పేవాళ్ళు మీ పక్కన ఉంటారు. మీ మేలు కోరేవాళ్ళు, మీ స్నేహితులు, మీ సన్నిహితులు మీకు అనుకూలమైనటువంటి చక్కటి సలహాలు ఇచ్చి మిమ్మల్ని స్వాంతన చేస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధ రాహుల యొక్క సంచారము కొంచెం ఇబ్బంది పెడుతోంది. ఈ చర్మానికి సంబంధించిన, రక్తానికి సంబంధించిన ఇబ్బందులు ఉండడానికి, ఇచ్చింగ్ ప్రాబ్లం ఏమైనా ఉండడానికి, ఇలాంటి వాటికన్నిటికీ చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నది. అలాగే తృతీయ స్థానంలో ఈ శని, రవి, కుజుల యొక్క కలయిక చాలా ఇబ్బంది పెడుతోంది. అంటే ఎంత బాగుంటుందో అంతగా ఇబ్బంది పెడుతున్నాయి. ఆ గ్రహాలు పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఒకే రాశిలో ప్రస్ఫుటీకరిస్తూ ఉన్నందువల్ల చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇష్టదేవతారాధన చేయండి, నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి, శివారాధన చేయండి, మనశ్శాంతితో ఉంటారు. కుంభరాశి. కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శని, రవి, కుజ గ్రహాల యొక్క ఫలితాలు చాలా ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. నిజానికి గురువు యొక్క బలము చాలా బాగుంది. ఆయన పంచమ స్థానంలో అనేక రకాలుగా శుభ ఫలితాలు ఇవ్వడానికే నవమ దృష్టి చేత రాశిని చూస్తూ ఉన్నారు. కానీ మిగతా గ్రహాల ఫలితాలు ఏవీ కూడా అనుకూలంగా లేకపోవడము, అలాగే ఈ మిగతా గ్రహాల యొక్క అననుకూలత, గురువు గారి యొక్క అనుకూలత, అంటే శుభాశుభ మిశ్రమ ఫలితాలే అవుతూ ఉన్నప్పటికీ 8 గ్రహాల యొక్క అననుకూలత ఎక్కువగా ఉంది. కాబట్టి చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. అందులోనూ రాశిలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని, రవి, కుజులు ఈ గ్రహాలకి చాలా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి లక్షణాలు చాలా మరింతగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ చెప్పదగ్గ సూచన ఏమిటంటే కుటుంబ సభ్యులని చాలా సున్నితంగా వ్యవహరించుకోండి. ఎక్కడా కూడా వాళ్ళ మనసు బాధపడే విధంగా ప్రవర్తించవద్దు. సంతాన విషయంలో కూడా అంతే. అన్నదమ్ములు కానీ, తల్లిదండ్రులు కానీ, భార్యాభర్తలు కానీ, అలాగే సంతానం కానీ, వీళ్ళందరూ కూడా కుటుంబమే. ఈ కుటుంబము విషయంలో అత్యధిక జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీ యొక్క మర్యాద విషయంలో, పబ్లిక్ రిలేషన్స్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఎవరిని ఒక మాట అనద్దు, ఒక మాట పడద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కసారి నవగ్రహాల యొక్క హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాలా మీకు అనుకూలతలు రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ శని, రవి, కుజుల కలయిక చాలా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో అయినా, ధన సంపాదన విషయంలో అయినా, ఆదాయం విషయంలో అయినా, ఏదైనా స్థిరచరాస్తుల వృద్ధి విషయంలో అయినా, అనుకోకుండా వచ్చే ధనాల విషయంలో అయినా, ఏ దానికైనా సరే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలమే అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు పాటించండి, మనశ్శాంతితో ఉండండి. మీనరాశి. మీనరాశి వారికి శుక్రాచార్యుల వారి సంచారము, కేతువు గారి యొక్క సంచారము మాత్రమే బాగున్నాయి. ఈ 2 గ్రహాల యొక్క శుభ ఫలితాలు కూడా వీరికి ఒక విధంగా మానసికమైనటువంటి శాంతిని కలిగిస్తూ ఉంటాయి. కానీ మిగతా 7 గ్రహాల యొక్క
అననుకూలత చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నది. రాశిలోనే సంచరిస్తూ ఉన్నటువంటి శని, రవి, కుజ గ్రహాల యొక్క స్థితి సంచారం కారణంగా ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే కర్ర దెబ్బలు, కత్తి దెబ్బలు, రాయి దెబ్బలు ఇలాంటి వాటికి సంబంధించి ఏమైనా శరీరానికి గాయాలు అయ్యేటటువంటి పరిస్థితి, అలాగే ఈ ఎలర్జీస్కి సంబంధించి ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశాలు చాలా చాలా కనిపిస్తున్నాయి. కోర్టు కేసులు ఉండడానికి, భూమి తగాదాలు ఉండడానికి, ఇనుముకు సంబంధించి, తుప్పుకు సంబంధించి ఏవైనా దెబ్బలు తాకడానికి ఇలాంటి వాటన్నిటికీ కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే మీనరాశి వారు ఏలినాటి శని జరుగుతూ ఉండగా ఇంకొక పక్క గురుబలం లేకపోవడం కారణం చేత ఇంకొక పక్క రాశిలోనే సంచరిస్తూ ఉన్నటువంటి శని, రవి, కుజ గ్రహాల యొక్క ఫలితాల కారణంగా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఏదైనా నిందలు మీ మీద పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలా నిందలు పడకుండా ఉండాలి అంటే కూడా మీరు దైవనామాన్ని అనుక్షణం స్మరించుకుంటూ ఉండడం ద్వారా ఇలాంటి వాటివన్నిటినీ కూడా మీరు నిరోధింపజేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. శనిగారి యొక్క స్తోత్రాలు చదువుకుంటూ తైలాభిషేకం చేయండి. గురుగ్రహ స్తోత్రాలు కూడా పఠించండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.